ఇంత జరుగుతుంటే హోంమంత్రి ముఖ్యమంత్రి రెండు రేవంత్ రెడ్డి. ఎవరు ఉన్నారు? రేవంత్ రెడ్డి హోంమంత్రి, ముఖ్యమంత్రి అంతా అక్కడి నుంచి నడుస్తుంది, దారుసలం నుంచి డైరెక్షన్స్. అందుకే మాట్లాడతారా రేవంత్ రెడ్డి అందుకే కనీసం? మాట్లాడుతున్నాడు. అందుకే ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజ్ని కూల్చలేకపోతున్నావేను. హైడ్రా ఎంతమంది పేదోళ్ళ ఇల్లులు కూల్చింది. అంటే పిల్లల పేదోళ్ళ మనుషులు కాదా? పిల్లల భవిష్యత్తు నాశనం పేదోళ్ళు మనుషులు కాదా? వితౌట్ నోటీస్ డైరెక్ట్ బుల్డోజర్లు ఇంట్లో సామాన్ తీసే టైం ఇవ్వలే. వాళ్ళ చిన్న చిన్నోళ్ళు, తోపుడు బండ్లోళ్ళు, మహిళలు ఉన్నారు, రోగాలు బారిన పడ్డ పేషెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, డైలీ వేజెస్కి పనిచేసే రిక్షోలు, ఆటోలు, రోజు 50-100 సంపాదించేటోళ్ళ ఇల్లు కూలగొట్టినవే నువ్వు. ఇంకా అప్పుడు జాలి లేదా? చెప్తుండగా హైడ్రా రంగనాథ్ సార్ అందరూ సమానమే, మాకు హైడ్రా అట్లా కనబడుతుంది కదా ఎంత సమానము. ఇవాళ చూస్తురు కదా, సల్కం చెరువులో తీసి నువ్వు మాట మాట్లాడు, ఆ యొక్క కాలేజ్ తీసేసి మాట మాట్లాడు. పెద్దోడిని కొడితే నీకు కొట్టలేవు నువ్వు. కొట్టి భయభ్రాంతులు గురి చేయడానికి ఎన్కన్వెన్షన్ కొట్టిండు. దాని నుంచి దునియా పైసలు ముట్టినాయి. చిన్న చిన్నోళ్ళని కొట్టి, చిన్న చిన్నోళ్ళు మూసి రివర్ ఫ్రంట్ అని చెప్పి ఎంతమందిని కొట్టిరండి. బఫర్ జోన్లు ఉన్నాయి, అది ఉన్నాయి అని చెప్పి ఎన్ని ఇల్లులు కూడా కొట్టిరండి. డైరెక్ట్ ఇంట్లో సామానే డ్యామేజ్ చేసి నోటీస్ ఇవ్వకుండా. ఎట్లా జనాలు ఏడుపు చూస్తే బాధ అనిపిస్తుంది. మీరు చూడండి వీడియోస్లో ఉన్నాయి కదా. కోర్టు హాలిడేస్ అప్పుడు మన శనివారం ఆదివారం కోర్టునే నోటీసులు ధిక్కారం చేసారు వాళ్ళు. మళ్ళీ నీతి మాటలు ఎందుకు? చిత్తశుద్ధి ఉంటే అందరికి ఒకటే రూల్ ఉండాలి. రూల్ అందరికి ఒకటే ఉండదు. హిందూ సంఘాలన్నీ బజరంగ దళ్ కానీ విహెచ్పి కానీ మొత్తం మొన్న గొడవ తర్వాత 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదంటే లైట్ తీసుకుంటుందా మిమ్మల్ని అందరినీ, లేకపోతే ఏమైతుంది, లేకపోతే రజాకార్ల పాలన ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటుందా? ఏమనుకుంటే రజాకార్ల పాలన కేసులు పెట్టి నోర్లు మోయించే ప్రయత్నాలు చేస్తుర్రు. కానీ కేసులకు ఎవరు భయపడరు. ధర్మం గురించి దిగినప్పుడు ఆల్రెడీ ఏ హిందూ కార్యకర్త కట్టరింది. ధర్మం గురించి దిగినప్పుడు ప్రాణాలు ఇయ్యనికి కూడా ఇంకా పోరు. సో ఈ కేసులకు భయపడేటోడు ఎవరు లేడా? రేపు డెడ్ లైన్ అయిపోయినాక దానిపై ఎట్లా స్పందించాలి? మరి ఇలా వేల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యలో వస్తారు. మరి మీరు ఇంతమంది మనోభావాలు కించపరిచి మీరెంత బాగుంటారో చూద్దాం. రేపు అందరూ మరి జమ అయితే, యూనిటీ అయితే, మరి ఏ ప్రభుత్వాలు లాఠీ చార్జ్ చేస్తారా, ఫైరింగ్ చేస్తారా కూడా చూద్దాం. పెద్ద ఎత్తున అయితే పోలీస్ ఫోర్స్ అయితే కంటిన్యూ చేస్తారు. ఈ రోజు కూడా పోలీస్ ఫోర్స్ కంటిన్యూ, పోలీసు వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఉంటారు. అది వీళ్ళకి లా అండ్ ఆర్డర్ పై చిత్తశుద్ధి లేదు. అసలు ఉగ్రవాదులను వదిలేసి హిందువులను ఉగ్రవాదులుగా చూస్తున్న గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఏమో ఒకటి ఉంటుంది కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఇవాళ రేపు ఆరిపోతున్నారు, ఈ నామరూపాలు లేకుండా పోతారు హిందూ దేవాలయాల దగ్గర. ఉంటుంది ఈ ఎఫెక్ట్ ఏంటంటే త్వరలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఉంటది. ఇవాళ మనిషి అనే హిందూ అనేటోడు ఆలోచించే పరిస్థితి ఉంది. అరే ఎందుకు వేసినాం రా ఇళ్ళకి ఓటు అనేది కూడా చాలా మటుకు జనాలు ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ లో కానీ స్థానిక సంస్థలు పడుతుంది. 100% ఆలోచిస్తారు. 100% ఉంటది, ఉండాలి. చైతన్యం లేదు మీదే అంటారు కదా. ఇప్పుడు కావాలి చైత్యం. చూస్తున్నారు కదా మీరు, ఇంకా కాము కూర్చుంటే రేపు ఈ పూజలు చేసుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, వినాయక చవితి రాబోతున్నాయి కదా. 150 పర్మిషన్లు ఉంటాయి. 150 పర్మిషన్లు ఉంటాయి. వాళ్ళు ఫ్లైఓవర్లు కబ్జా చేసి ఏమైనా చేసుకోవచ్చు. ఫ్లైఓవర్ల కింద మొత్తము ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళ మతానికి సంబంధించింది. మాకు మాత్రం 150 పర్మిషన్లు ఉంటాయి. ఒక మండపం పెట్టాలి, డిస్కరేజ్ చేస్తారు కంప్లీట్గా. చెప్పులు అరగాలి ఒక్కొక్కరిది, మండప నిర్వాహకులది, పోలీస్ స్టేషన్స్ బెదిరిస్తారు. అంటే పెట్టేవాడికి కూడా ఇంట్రెస్ట్ రావద్దనే ఇట్లా 100% డిమోటివేషన్ అంతే. వానికి కూడా విసుకొచ్చి వెళ్ళిపోయేటట్టు. సో చూడండి, ముందు ఉంది కదా, నెక్స్ట్ మంతే ఉంది కదా, ఎట్లుంటుంది పరిస్థితి చూడండి మీరు. గతం నుంచి కూడా డీజేలు కొంచెం బంద్ చేసినట్టున్నారు. డీజేలు కూడా పర్మిషన్స్ ఇస్తలేరు. డీజేలు సరే పర్మిషన్లు ఇస్తారంటే సౌండ్ పొల్యూషన్ అనుకోవచ్చు, కొంచెము ఓవర్ సౌండ్ అవన్నీ ఉన్నాయి కదా. ఒక పరిమితి వరకు అయితే ఇవ్వచ్చు కదా. అదే మండపం దేవుడిని పెట్టడానికి ఇయ్యరు. విగ్రహం ఊరేగింపు తీస్తుంటే హడావిడి చేస్తారు, తీసే పంపించి నూకేస్తుంటారు. ఎందుకు? మా పండగలు మా దేశంలో, మా హిందూ దేశం చేసుకోవాలంటే మాకు స్వాతంత్రం లేదా? మేము బతిలాడుకునే పరిస్థితి. మైనార్టీలు ఎవరు అసలు చెప్తున్నా కదా, పాపులేషన్ వైజ్గా చూడొద్దు. ఇవాళ మేము అనుభవిస్తున్నది మైనార్టీ లెక్కనే ఉంది. మాకు మైనార్టీలు మెజార్టీలే కూర్చున్నారు. వాళ్ళు మరి డామినేషన్ చేస్తున్నారు గవర్నమెంట్ పై. కానీ ఇవన్నీ టెంపరీయే.
ఇవన్నిటికీ జవాబు త్వరలో రాబోతుంది. ప్రజలు హిందూ సోర్లు డెఫినెట్గా ఒక మంచి గుణపాఠం లేదు. ఈ పెద్ద బతాలి విషయంలో మాత్రం చాలా పట్టుదలతో ఉన్నారు హిందూ సోర్లు. హిందూ సంఘాలు మేమంతా ఎట్లా ఒక్కొక్కరి మీద 10 కేసులు 10 కేసులు పెడతారు పెడతారు కదా, పెట్టండి. ఎన్ని కేసులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి అదే కదా చేతనైంది. లాఠీ చార్జ్, కేసులు పెట్టుడు, దౌర్జన్యం చేసుడు. మళ్ళీ పోలీసు వాళ్ళు బొట్లు పెట్టుకుంటారు, గుళ్ళకు పోతారు, మొక్కుతారు, తిరుపతి పోతారు, అమ్మవారి గుళ్ళకు పోతారు, పూజలు చేస్తారు. ఇక్కడికి వచ్చే వరకు గవర్నమెంట్కి బెండ్ అవుతారు. డ్యూటీ కదా, డ్యూటీ కదా, భక్తి డ్యూటీ డామినేట్ చేస్తారు. అంటే న్యాయం అన్యాయం అనేది ఉండదా డ్యూటీలా? న్యాయం అన్యాయం అనేది ఉండాలి కదా. అరే వీళ్ళు ఎవరి గురించి వస్తుర్రు? వాళ్ళ గురించి వస్తలేరే, దెబ్బలు తింటారు వాళ్ళ గురించి కాదే, హిందుత్వం గురించి, గుళ్ళ గురించి, తమ హక్కుల గురించి అని ఆలోచించాలి కదా. కానీ ఎంతవరకు హిందువులపై వీళ్ళు అగత్యాలు చేస్తుంటారో. హిందువులకు ఓపిక ఎక్కువ. హిందువులకు ఓపిక తెగిన రోజు ఆ సునామీలా కొట్టుకపోతారు. ఓడైనా ఔరంగజేబ్ లాంటి వాళ్ళే కొట్టుకపోయారు. వీళ్ళెంత రజాకారులు లాఫ్టర్. అది పరిస్థితి తెలంగాణ. అంటే ఎట్లా అంటే చిన్నప్పటి నుంచే చెప్పాలా తల్లిదండ్రులు? ఎట్లా ఉంటుంది ఇప్పుడు? మీరు ఇంతకుముందు చార్మినార్ లో ఏదన్నా అయితే ఒక 100 మంది ఒకటేసారి జమ అవుతారు, వాళ్ళకి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పారు? మరి వాళ్ళు ఎందుకు వస్తారు? మన వాళ్ళు ఎందుకు రాలేదు? చేసుకుంటారు మంచిగా, వాళ్ళకి తెలివి ఉంది. ఇప్పుడు నువ్వు ఈడ నేను హిందువులకు లేదా అది? ఇప్పుడు నువ్వు ఉన్నావు ఈడ, నీపై దాడి చేస్తే నువ్వు డిఫెండ్ చేసుకుంటావా? చేసుకుంటా, మాక్సిమం ట్రై చేస్తావు కదా, చేస్తాను, రియాక్ట్ అవుతావు కదా. మరి మీరెందుకు రియాక్ట్ అవుతలేరు? రియాక్ట్ కావాలి కదా. మనకు కూడా సీము నెత్తుంది, కారం తింటున్నాం కదా, రియాక్ట్ కావాలి. రియాక్ట్ అవుతూనే రేపు అందరికి మంచి జరుగుతుంది. రియాక్ట్ కాకపోతే ఒకనొక సందర్భంలో బలవంతం చంపేస్తామని చెప్పి మత మార్పిడిలు చేసినారు మొఘల్ రాజులు. హిందువులని ఘోరంగా అత్యాచారాలు చేసినారు. అట్లాంటిది రోజులు రాబోతుంది. మనం యూనిటీగా లేకపోతే, ఐకమత్యంతో లేకపోతే మార్పు మనలోనే రావాలి. రోజు అర్ధగంట సమయం ధర్మం. చట్టాలు ఉన్నాయి కదా భారతదేశం, అట్లా సాధ్యమైద్దా? వన్ సైడ్ అట్లా చేస్తా అంటే ఇప్పుడు చట్టాలున్న గుళ్ళు కూల కొడతలేరా? చట్టాలున్న గుళ్ళపై దేవుళ్ళ విగ్రహాలు కూల కొడతలేరా? చట్టాలు ఉన్నాయని చెప్పి ఎవడన్నా నోరు బంద్ చేసుకుర్రా? మొన్న ఒక ఆంధ్రాకి వెళ్ళి పాస్టర్ గాడు ఏమంటాడు, మల్లెపూలు పెట్టుకున్నది బజార్ దండ అన్నాడు. అంటే హిందువులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళట ఆడవాళ్ళు బజార్ వాళ్ళట. మరి వానిపై ఎన్ని కేసులు బుక్ అయినాయి? అరెస్ట్ చేసిరా? ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో దీనిపై ఎఫ్ఐఆర్కి నమోదు చేయమని ప్రియా చౌదరి గారు పోయి కంప్లైంట్ ఇస్తే 49 రోజులు అవుతుంది. లీగల్ ఒపీనియన్ తీసుకుంటారంట. 1.5 లీగల్ ఒపీనియన్కి. రాతోరాతు గుడి కూల్చనికి లీగల్ ఒపీనియన్ లేదు. మధ్యరాత్రి 1.5 లీగల్ ఒపీనియన్కి తీసుకొచ్చి బొక్కలేయాలి. హిందూ ఆడవాళ్ళని, హిందూ స్త్రీలను, హిందూ మహిళలను అవమానపరిచినాడు. బొక్కలేసి మక్కలు ఎరగొడితే మళ్ళీ కూడా మాట్లాడుకుంటూ అవుతాడు. 1.5 ఏంటన్నా పడుతుందా లీగల్ ఒపీనియన్కి? పెట్టిన కేసు పెట్టలేదు ఇంకా. నేను మొన్న సిఏ గారితో మాట్లాడి గట్టిగా మాట్లాడితే చూస్తున్నాం సార్, చేస్తామని మాట్లాడుతాం. 1000 మంది పోయి కూర్చుంటా పోలీస్ స్టేషన్ కాడ. ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తలేవు, ఎందుకు పట్టుకొస్తలేరని. నల్గొండలో ఒక ఓవైసీని బాంబడిదినంటే ఇమీడియట్గా సుమోటోగా స్వీకరించి నాపై కేసు పెట్టి ఆయన్ని బాంబడిదంటే వీళ్ళు ఎందుకు కరెక్ట్ అవుతారు? పోలీసు వాళ్ళు సుమోటోగా స్వీకరించి కేసు పెట్టిరు నా మీద. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటలేరు, ఈడ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటలేరు. మరి మీరు అడుగుతున్నారు అయితే ఎట్లాంటి సంఘటనలని కనబడుతున్నాయి కదా, స్లోగా విషయం మొత్తం కనబడుతుంది కదా. కాంగ్రెస్ హిందువులపై విరజింపే విషయం మొత్తం కనబడుతుంది. దీనికి ఒకటే బీజేపీ వస్తుందా, విహెచ్పి వస్తుందా, బజరంగ్ దళ్ వస్తుందా, చికోటి ప్రవీణ్ వస్తారా, బండి సంజయ్ గారు వస్తారా, రాజాసింగ్ వస్తారా, సోకాల్డ్ హిందూవాదులు వస్తారా? కాదు. మనం ఎంత మటుకు పార్టిసిపేట్ చేస్తున్నాం, మనం ఎంత మటుకు ఐకమత్యంతో ఉంటున్నాము. ఒక సందర్భం, ఒక ఇష్యూ జరిగినప్పుడు మరి ఒక 50,000 మంది, 5 లక్షల మంది, 50 లక్షల మంది జమ కావాలి. అప్పుడు ఎట్లాంటి గవర్నమెంట్ అయినా, ప్రభుత్వాలైనా మోకరిల్లుతాయి హిందువుల దగ్గర. కేవలం యూనిటీతోనే సాధ్యమైందంట. ఓన్లీ యూనిటీతోటే సాధ్యమైంది. యూనిటీతోటే సాధ్యమైంది. ఏం చేస్తారు మరి యూనిటీ రావడానికి? మీలాంటి కరుడుగట్టిన హిందూవాదులు ఏం చేద్దాం అనుకుంటారు? చెప్తున్నాం, మారండి 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 అని చెప్తున్నాం. చలనం వస్తుంది, మారుతున్నాం. రేపు అంటారు కదా, మన వారికి వచ్చే వారికి తెలియదు అని చెప్పి ఆ సందర్భం వారికి కూడా తెచ్చుకోవద్దు అంటారు. ఆడి వారికి కూడా తెచ్చుకోవద్దు. లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు ఇంతకుముందు. ఎందుకు లవ్ జిహాద్ సంబంధించి అంటే మోసం చేసేవాడి కంటే మోసపోయిన వాళ్ళనే తిడుతున్నారు కదా.
నువ్వు ఎందుకు పోయినావు, లేకపోతే వాడు ట్రాప్ చేస్తే నువ్వు ఎందుకు ట్రాప్ అయినావు? డెఫినెట్గా ఒక నమ్మి పోతున్న వాడు ముస్లిం తోటి వాడు ఏం చేస్తాడని సోయలేదా నీకు? ప్రతి ఛానల్ సోషల్ మీడియా వేదికగా 100 సార్లు చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అని. మన యూపీలో ఒక బాబాగాడు చూసినారా, ఒక్క మతం మార్చుకుంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రేటు కట్టిండాడు. మామూలు కులం అయితే బాపన్నోళ్ళు అయితే 20 లక్షలు, కోంటోళ్ళు అయితే 18 లక్షలు, రెడ్డోళ్ళు అయితే 15 లక్షలు, బీసీలు అయితే ఒక రేటు, ఎస్సీలు అయితే ఒక రేటు, ఎస్టీలు అయితే ఒక రేటు. ముస్లింలకు మతం మార్చుకో పట్టుకురు కదా అవన్నీ. అంటే ఇది కుట్ర కాదా? అట్లనే లవ్ జిహాద్ కుట్రలు జరుగుతాయి. పురగాన్లని ఏం చేయదు, హిందూ అమ్మాయిని పటాయించాలి, పెళ్లి చేసుకోవాలి, కడుపు చేయాలి, 10 మంది పిల్లల్ని కనాలి, దాన్ని చిత్రహింసలకు గురి చేయాలి, మళ్ళీ వేరే దాన్ని వాడే 4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మీ జీవితాలే కదా నాశనం అవుతాయి. మీ మంచికే చెప్తున్నాము. దొంగ ఐడి కార్డులు పట్టుకొని, హిందూ ఐడి కార్డులు పెట్టుకొని కూడా హిందూగా పేరు మార్చుకొని లవ్ జిహాద్ చేస్తే పట్టుకున్నారు. ఎట్లా ఐడెంటిఫై చేయాలి అమ్మాయిలు మరి? జాగ్రత్తగా ఉండాలి, ఎవడైంది అనేది తెలుసుకోవాలి కదా. నువ్వు ఓవర్ వర్తాలు జిమ్కి పోతే జిమ్లలో లవ్ జిహాద్ నడుస్తుంది. ట్రైనర్ గారు ఇట్లా ఉండే బాడీ ఉండగానే పడిపోతే కష్టం కదా. తెలుసుకోవాలి మరి. నువ్వు ప్రేమ మత్తులో రన్నింగ్లో తెలిసిపోతుంది, అప్పటికే ప్రేమలో దిగుతారు. ఏమవుతుంది అనుకుంటారు, ఫ్రిడ్జ్లో శవం మీద వెళ్తారు, బయటికి రాలేరు, మధ్యలో ఎట్లా వస్తారు? తల్లిదండ్రుల పరిస్థితి ఘోరము, బయట చెప్పుకోలేని కేసులు ఎన్నో. ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ చూడండి ఎన్ని బోర్డుల మీద ఎన్ని ఉంటాయో. హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి, ఎన్ని ఉంటాయి చూడండి. ఆ పిల్లకి ఫోన్ చేసి చెప్పినా అర్థం కాదు. రీసెంట్గా నాకు ఒక కేసు వచ్చింది. వాళ్ళు పట్టుకొని వస్తానా, జర దండం పెడతా, కౌన్సిలింగ్ చేయండి అని చెప్పి చేసిరా. ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చింది, తీసుకురమ్మని చెప్పి రేపు ఎల్లుండి. ఎంత పట్టుకు ప్రేమలో ఉంటే ఇక గుడ్డి నమ్మకంతో ఉంటారు, అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. నిజంగా ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో ఎవరు మంచోళ్ళు ఉంటారా, లేకపోతే ఇట్లా ఉంటారు? మంచోళ్ళు ఎందుకు ఉంటారు? హిందువులు కూడా అందరు మంచోళ్ళు. చాలా వరకు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొందరు హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ కుట్రాల ఈ కాన్స్పిరసీలో వాడొద్దు అని చెప్తున్నారు. హ్యాపీగా చాలా మంది ఉన్నారు. హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి కూడా పెళ్లి చేసుకోరు. హిందువులు అందరూ మంచోళ్ళు కాదని నేను చెప్పా, మంచోళ్ళు అని చెప్పా. ముస్లింలు అందరు చెడ్డోళ్ళు అని చెప్పా, క్రిస్టియన్స్ అందరు చెడ్డోళ్ళు. మంచోళ్ళు అందులో ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మన దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ ఉగ్రవాద చర్య విపరీతంగా జరుగుతుంది. దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ భవిష్యత్తు గురించే కదా. నీకు చెప్పి నేను ఎఫర్ట్ చేసి నా ఎనర్జీ వేస్ట్ చేసుకొని నీకు చెప్తే మాకొచ్చే లాభం ఏం లేదు కదా. మన సోదరి బాగుండాలనే కదా. ఎట్లా ఉండాలి? పేరెంట్స్గా కానీ లేకపోతే టీచర్స్ నిఘా పెట్టాలి, డెఫినెట్గా నిఘా పెట్టాలి. క్రిస్టియన్ స్కూల్లో అసలు వేయకుండా పిల్లలు మత మార్పిడే జరుగుతుంది. స్కూళ్ళల్లో ప్రేయర్స్ చేపిస్తారు, చర్చిలలోకి తీసుకపోతారు. ఎందుకు మతం పిల్లల పసి వయసులో ఉన్న పిల్లల మతం గురించి ఎందుకు డిస్కషన్ రావాలి? మంచి నేర్పియాలి కదా. మరి అదే స్కూల్లో బొట్టు పెట్టుకుంటే పోనీయరు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే పోనీయరు, అమ్మాయిలు పూలు పెట్టుకుంటే పోనీయరు, హిందుత్వం కనబడితే పోనీయరు. మరి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం. ఇంట్లోంచే జరగాలి ఫస్ట్. అదంతా డెఫినెట్గా ఇంట్లో మన సాంప్రదాయాలు నేర్పియాలి. బట్టలు ఎట్లా వేసుకోవాలి నేర్పియాలి, వస్త్రాలు ఎట్లా వేసుకోవాలి నేర్పియాలి, పద్ధతి నేర్పియాలి. లైఫ్ ఎంజాయ్ చేయండి, బాధ లేదు. కానీ మన ధర్మం గురించి పాటుపడాలి. వారంకి 1-2 సార్లు గుడికి పోండి, బొట్టు ధరించండి, సేవా కార్యక్రమంలో పాల్గొనండి, హిందుత్వ కార్యక్రమంలో పాల్గొనండి, గోసేవ చేయండి, సనాతన ధర్మాన్ని పాటించండి. అంటే మార్పు మన నుంచే రావాలి. డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఒక పిల్లిని రూమ్లో వేసి కొట్టినా కూడా ఎదురు తిరుగుతుంది పిల్లి, ఎవరు తట్టుకోలేడు. హిందువులు పులులు. మరి అలా హిందువులకి సహనం ఉందని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, పులులు పంజా విసుడితే ఏ గవర్నమెంట్ తట్టుకోదు.